రెడ్డి బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు వెలువరించనున్నారు. తొలి దశలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. అండ్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గుడెం మహిపాల్ రెడ్డి, అరకిపుడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటిస్తారని కూడా వెల్లడించింది. సో ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. అందుకే హడావిడిగా తీర్పు వెలువరిస్తున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అయితే ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 5 పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సంబంధించి పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు తుది తీర్పు వెలువడించనున్నారు. 3:30 గంటలకు ఆ తీర్పు సంబంధించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయనున్నారు. 5 ఎమ్మెల్యేలు ఎవరైతే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి పిటిషన్ సంబంధించి ఈ రోజు వారి భవితవ్యం తేలబోతా ఉంది. ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ విచారణ సంబంధించి మరి 1 నెల రోజుల సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు రేపటితో ముగియబోతా ఉంది. ఇప్పటికీ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ విచారణ పూర్తయింది. ఇక కడియం సిఆర్ఈ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రలకు సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు వారు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. కడియం సిఆర్ఈ నాకు స్పీకర్ ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి నాకు కొంత సమయం కావాలని స్పీకర్ ని వ్యక్తిగతంగా కలిసి కోరినప్పటికీ ఇప్పటి వరకు అయితే రిప్లై ఇవ్వలేదు. అటు దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ వారిద్దరికి ఏదైతే నోటీసులు జారీ చేశారు వారికి సంబంధించి ఇప్పటి వరకు అయితే గడువు ఇవ్వనటువంటి పరిస్థితి. గతంలో జూలై 31న ఏదైతే 3 నెలల సమయం ఇచ్చింది ఈ 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విచారణ చేసి తీర్పు ఇవ్వాలని చెప్పి అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది. అయినప్పటికీ స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేయలేదు. కేవలం 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ విచారణ పూర్తి చేసిన మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పీకర్ పైన సుప్రీం కోర్టుకు వెళ్లి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అటు స్పీకర్ కార్యాలయం మనకు 2 నెలల సమయం కావాలని కూడా కోరినటువంటి నేపథ్యంలో స్పీకర్ పైన తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూనే 1 నెల రోజుల గడువులోగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తుది తీర్పు ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యం. రేపటితో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 4 వారాల గడువు కూడా పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సంబంధించి తుది తీర్పు ఈ రోజు 3:30 గంటలకు వెలువరించనున్నారు. ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు తుది తీర్పు ఇస్తారా? ఇక 2 ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేందర్, కడియం సార్ ఇప్పటి వరకు నోటీసులకు రిప్లై ఇవ్వనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠంగా మారింది. ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.